అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పెద్దతుమ్మలం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం ఉంది. ఈ ఆలయం పాండవులు నిర్మించినదని శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో నక్షత్రం ఆకారం గల ఈ ఒక్క ఆలయం ఉన్నది. ఈ ఆలయం కట్టడాలు మహాద్భుతం. ఈ ఆలయానికి శిల్పాలు చాలా శక్తిగా ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ దశావతారాల మూర్తులు ఒక్కో అవతారానికి ఒక్కో శక్తి ఉంది. ఇక్కడ టెంపుల్ వెనుక కూడా ఒక అవతారం. ఈ గ్రామంలో అన్ని మతాల వాళ్ళు వచ్చి పిల్లలకి ఏదైనా బబ్బులు వస్తే 3 రోజులు 5 రోజులు ఇక్కడ దర్శించుకుంటే పిల్లలకి ఏ డాక్టర్ దగ్గరికి పోయిన అవసరం లేదు, ఇక్కడే నయమైపోతాయి. అంత మహిమ గల దేవాలయం ఈ రామాలయం. మా గ్రామంలో ఈ దేవాలయం ఉన్నందుకు మేము పుణ్యం చేసుకున్నాం. ఈరోజు మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారు రేపు కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున ఈరోజు స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చినారు. రేపు 5 గంటల నుంచి 7 గంటల వరకు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అందరూ భక్తాదులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వ్యాసరాజులు రాఘవేంద్ర స్వాముల వారు కూడా దర్శించుకు వెళ్ళినారని మా పెద్దలు తెలియజేసినారు. మన ఈ మధ్యలో కూడా చిన్నజీర స్వామి వచ్చి సందర్శించినారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించినారు. మహాద్భుతంగా ఉంది ఈ ఆలయం. తీర్చిదిద్దాలి. ఈ ఆలయ ప్రతిష్ట చాలా గొప్పది. ఈ ఆలయం చాలా మహిమగల ఆలయం. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఈ కట్టడాలు మహాద్భుతంగా ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మనము కాపాడుకోవాలి. ఈ దేవాలయాన్ని మనము ఇంకా అభివృద్ధి తీర్చిదిద్దుకోవాలని తెలియజేసినారు పీఠాధిపతుల వారు కూడా. ఈరోజు మన ఎమ్మెల్యే సార్ కూడా డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ కూడా చాలా కష్టంతో ధర్మం కోసం దేశం కోసం మనము ఉండాలి అని మాకి చాలాసార్లు చెప్పినాడు. మేము దేశం కోసం ధర్మం కోసం ఆయన మాటకి మేము కట్టుబడి ఉంటాము. ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి సార్ గారి మాటకు. అందుకోసమే ఈ దేవాలయానికి మేము ఒక భక్తులుగా ప్రతిరోజు ఆలయం చుట్టూ సేవ చేసుకుంటున్నాం. ఏదో ఒక పని మాకు ఆ స్వామివారు ఆరోగ్యాలు చల్లగా చూస్తున్నాడు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారిగా మా గ్రామ ప్రజలను కూడా ఆ స్వామివారు చాలా ఆరోగ్యాలతో చల్లగా చూడాలని, అలాగే మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారిని ఆరోగ్యాలతో ఆయన కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున మేము కోరుచున్నాము. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థానమునందు ఎడిట్ చేసినటువంటి పెద్దతుమ్మల గ్రామంలో కోదండరామ సమేత జానకి అమ్మవారి యొక్క దేవాలయము రాముల వారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం ఉరుకుంద దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు గారు ఈవో గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతముగా పెద్దతుమ్మల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి జానకి సమేత రాముల వారి యొక్క విశేష కళ్యాణం అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. స్వామివారికి
ఉదయం పంచామృతాభిషేకాలతో అభిషేకాలు, అలాగే సాయంత్రం ప్రదోషకాలమున శ్రీ సీతా సమేత రాముల వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద తుమ్మలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరియు ఇతర పక్కన ఉన్నటువంటి పల్లెలలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేయడమైనది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి రాముల వారి యొక్క ఆశీర్వచనాలు పొంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో కూడా అందరూ కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ స్వస్తి. ఆదోని మండలం పెదతుంబలం గ్రామంలో 7వ శతాబ్దంలో చోళరాజుల చేత నిర్మాణం చేయబడ్డ అత్యంత శిల్ప సంపద కలిగిన రామాలయంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రేపు సాయంత్రం 5:30 ఉరుకుంద లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం తరపున మా అర్చకులు వేద పండితులు కళ్యాణాన్ని చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం ఈరోజు అనగా శ్రీరామనవమి ముందు రోజు ఇక్కడ జరగవలసిన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మా అర్చక స్వాములు, వేద పండితులు, అలాగే మా సూపరింటెండెంట్లు, సిబ్బంది అందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు, భక్తుల కళ్యాణం కోసం కూర్చుంటానికి అవసరమైన బ్యారికేడింగ్ కానీ, కార్పెట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాం. ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. చరిత్ర ప్రకారం చూస్తే 7వ శతాబ్దంలో చోళరాజులు కట్టారు. అంటే సుమారు దాదాపు 700 సంవత్సరం అంటే ఉంది, 1300 సంవత్సరం క్రితం నిర్మాణం చేయబడి ఉంది. బట్ ఈ దేవాలయానికి మెయింటెనెన్స్ కోసం అంటే నిర్వహణ నిమిత్తం అంటే పూజలు కానీ నిత్యం జరిగే ధూపదీప నైవేద్యం కానీ చేయటం కోసం అప్పటి మహారాజులే 26 ఎకరాలు పొలం ఇచ్చారు. కానీ ఇప్పుడు అది దేవస్థాన స్వాధీనంలో లేదు. ఈ ప్రాంతం తప్ప ఏది కూడా లేదు. రెగ్యులర్గా ధూపదీప నైవేద్యాలు ఏం చేయట్లేదు. గత 6 సంవత్సరాలుగా ఉరుకుంద దేవస్థానం నుంచే దేవస్థానం సిబ్బంది, అర్చకులు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఇది 7వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి అందరూ సిబ్బంది, అర్చక స్వాములు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అవసరం భక్తులు రేపు కళ్యాణానికి అవసరమయ్యే భక్తులు కూర్చొని ఉండటానికి కింద చుట్టూ బ్యారికేడింగు, కార్పెట్స్, కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేయటం, అలాగే మధ్యాహ్నం 1:30కి అన్నదానం కూడా చేస్తున్నాం 3000 మందికి. ఆ విధంగా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి ప్రసాదం, ఉరుకుంద స్వామి ప్రసాదాన్ని సీతారాముల కళ్యాణం పెదతుంబలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో స్వామివారి తరపున మేము ఇక్కడ స్వామివారి ఆజ్ఞగా భావించి మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇది కార్యక్రమం. ఇది ఇట్టి మహోన్నతం దాదాపు 1300 సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రతి భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.